హలో అందరికీ, వంకాయ తవా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. పెద్ద సైజు వంకాయలు తీసుకొని బాగా కడిగేసి రౌండ్గా కట్ చేసుకోవాలా. ఈ కార్తీక మాసంలో ఈ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా రౌండ్గా కట్ చేసుకొని తగినంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక్కొక్క టేబుల్ స్పూను అన్ని కారము, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి అది కూడా బాగా కలుపుకోవాలా. బాగా కలిపేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలకంతా బాగా పట్టించేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఇలా అన్నిటికీ పూసి పెట్టేసుకోవాలా. పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఒక తవా కానీ ప్యాన్ కానీ ఏదైనా పర్లేదు, బాగా నూనె వేసి బాగా పూసేసిన తర్వాత ఒక్కొక్కటి పెట్టేసుకొని బాగా కాల్చుకోవాలా. ఆ సైడ్ ఈ సైడ్ బాగా ఉడికేంత వరకు స్లోలోనే పెట్టుకొని కాల్చుకోవాలా. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మూత పెట్టేసుకొని స్లోలో పెట్టుకోవాలా. స్లోలో పెట్టుకొని ఆ సైడ్ ఈ సైడ్ 2 సైడ్లు బాగా కాల్చుకోవాలా. ఎంత 15 మినిట్స్లో అయిపోయేస్తుంది, అంతే ఈజీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రసం అన్నానికి కానీ మా సాంబార్ అన్నానికి కానీ సైడ్ డిష్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే, అంతే ఈజీ.